ఐసీసీ తమ టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును ఇవాళ ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిప్ సింగ్ ఐసీసీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా భారత స్టార్ ఆటగాడు ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిధ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. కల్కితో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 500 కోట్ల క్లబ్లోకి మరోసారి చేరిపోయాడు. బాహుబలి నుంచి వరుసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ఇలా వరుస చిత్రాలతో 100 కోట్ల కలెక్షన్ సాధించాడు. కాకపోతే బాహుబలి 2 తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్ లో 500-600 కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. కల్కి మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే 500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తుల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో 4వసారి సీఎంగా ప్రమాణం చేశా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలనేదే నా ఆలోచన. దివ్యాంగులకు పింఛన్ 6,000 చేశాం. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది, సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్ సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్ మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. భారత జట్టుకు బీసీసీఐ ఆదివారం 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్న టోర్నీ ఆసంతం జట్టు అసాధారణ ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ఆటగాళ్లు, కోచ్లు, సహాయ సిబ్బందికి అభినందనలు అని బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్ లో పేర్కొన్నారు. హీరో వెంకటేష్ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కస్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం దానా నాయుడు అనే వెబ్ సిరీస్ నెక్స్ట్ సీజన్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సిరీస్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన సినిమా సెట్స్ లో ఆయన జాయిన్ అవుతారని తెలుస్తుంది. కాగా సామజవర్గమన వంటి హిట్ మూవీకి రైటింగ్ టీమ్ లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్ కి వినిపించడంతో ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్ళీ వెంకటేష్ కి వినిపించున్నారట నందు. అన్ని కుదిరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ బోగట్టా. భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లపురంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాను. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎట్లు వెళ్లాయో తెలియట్లేదు. 100 కోట్ల రూపాయలతో ఋషికొండల ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్న తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్-జీవన్ మిషన్ నిధులను ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. క్యాంప్ ఆఫీసుల మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటానని తెలిపాను. టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండే బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ కు స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్ గా మలిచాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. స్కై సూపర్ మ్యాన్ లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు. అయితే స్కై పట్టిన ఈ క్యాచ్
క్యాచ్ కాదని సిక్సర్ అని కొందరు సౌత్ ఆఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ తాకినట్లు కనిపిస్తుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సాధించాడు. అండర్-19 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి క్రికెటర్ గా విరాట్ రికార్డులకు ఎక్కాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇప్పటి వరకు ఈ 4 ఐసీసీ ట్రోఫీల విజయాల్లో భాగం కాలేదు. అయితే ఈ రికార్డు విషయంలో విరాట్ కు దగ్గరగా మరో టీమిండియా స్టార్ ఆటగాడు ఉన్నాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కూడా అండర్-19 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనప్పటికీ 2002 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్, శ్రీలంక సంయుక్తంగా పంచుకున్నాయి. ఈ ఒక్క విషయంలో విరాట్ యువరాజ్ కంటే ముందున్నాడు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్ కు కైవసం చేసుకుంది.